టీవీ నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఏ శాఖ మీది అవగాహన లేకుండా సకల శాఖల మంత్రిగా లోకేష్ తయారయ్యారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ వైసీపీ హయాంలో వచ్చినవే అని చెప్పారు. 15 ఏళ్లు సీఎంగా ఉండి ఉత్తరాంధ్రకు ఏం చేస్తారో చెప్పాలని, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రధానితో లోకేష్ చెప్పించగలరా అని ప్రశ్నించారు అమర్నాథ్. ఆరోపణ ఏంటంటే ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి? ఆయన ఏమీ చేయలేదు. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉత్తరాంధ్రకి ఏమి మీరు చేశారన్నటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది. ఎక్కడి నుంచి? శ్రీకాకుళం నుంచి పాయకరావుపేట వరకు మొదలు పెట్టమంటారా, లేదా పాయకరావుపేట నుంచి శ్రీకాకుళం వరకు మొదలు పెట్టమంటారా? గతంలో 15 సంవత్సరాలు మీ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మొన్న వచ్చినటువంటి అధికారానికన్నా ముందు 3 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రకి ఆయన హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటో ఒకసారి చెప్పుంటే మేము మిగిలినటువంటి వాడికి సమాధానం చెప్పేవాళ్ళం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ఎన్నోసార్లు చెప్పామని ఈయన చెప్తున్నాడు. ఎస్, వెరీ గుడ్, స్వాగతిస్తున్నాం. ఈ మాట రేపు ప్రధానమంత్రి గారు వస్తారు కదా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి పెద్ద మనిషి నిన్న ప్రకటన చేశారు. ఎస్, స్వాగతిస్తున్నాం. కానీ ఆయనకి అది చెప్పాల్సింది. ఈయన చెప్పాడు, చాలా ఎలక్షన్స్ ముందు చెప్పాడు, ఎన్నికలు అయిపోయి 7 నెలలు అవుతున్నాయి, ఇప్పుడు చెప్తున్నాడు. అక్కడ తీరా చూస్తే ఎంప్లాయీస్కి జీతాలు లేవు. వెళ్ళి స్థానిక ఎంపీని అడిగితే మీకు జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన క్వశ్చన్ మార్క్ ఉంటాడు. పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలోనేమో స్టీల్ ప్లాంట్ ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఆ మంత్రి గారేమో 15,000 కోట్ల ప్యాకేజ్ తెచ్చుకుంటాడు. తీరా ఈయన చూస్తేనేమో ప్రైవేట్ పరం చెయ్యం. అది నిర్ణయం మీరు చెప్తారా, లేకపోతే మీ తండ్రి గారు రేపు పక్కనుండి రేపు 1,00,000 మందితో సభ అంటున్నారు కదా, ఆ సభా సాక్షిగా ప్రధానమంత్రి గారితో చెప్పిస్తారా? మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున, విశాఖపట్నం ప్రజల తరపున, రాష్ట్ర ప్రజల తరపున రేపు జరగబోయేటువంటి ప్రధానమంత్రి గారి సభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయు అనేటువంటి మాట రేపు ప్రధానమంత్రితో చెప్పించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.